హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నాము, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి సండే అండ్ ఇప్పుడు టైం ఈవినింగ్ 5 అలా అవుతుంది. సో ఇవాళ ఫుల్ క్లౌడీగా ఉందన్నమాట. ఇంకా సమ్మర్ అయిపోయింది ఇక్కడ. సో నిన్నంతా ఫుల్ వర్షం పడింది సాటర్డే, ఇంకా ఇవాళ ఇలా క్లౌడీగా ఉంది. ఇక్కడ బస్ స్టాప్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తుంటే బస్కి ఇంకా ఒక 5-6 మినిట్స్ టైం ఉందన్నమాట. ఈలోపు ఇక్కడ షాప్ ఉంది బస్ స్టాప్ దగ్గరే. ఈ షాప్లో బయట మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. షాప్లో లైక్ సమ్మర్ అయిపోయింది కదా, ఇంకా ఏంటంటే లైక్ సీజన్ ఎండ్ సేల్ అని పెట్టారు. అక్కడ ఒక స్కర్ట్ అది బాగుంది. లోపల ఇంకా ఏమైనా ఉన్నాయా చూద్దామని చెప్పి వెళ్తుంటే నా వెంట చిద్వి కూడా వస్తున్నాడు చూడండి. సో ఫైనల్గా అయితే అక్కడ ఒక స్కర్ట్ అయితే తీసుకున్నాను. తర్వాత చూపిస్తాను మీకు లాస్ట్లో ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏం తీసుకున్నాను అనేది. మేమైతే ఏంటంటే లైక్ ఇందాక చెప్పినట్టు సమ్మర్ అయిపోయిందని చెప్పాను కదా, ఇప్పుడు ఏంటంటే అన్ని ఆఫర్స్లో పెట్టింటారనమాట. చాలా స్టఫ్ లైక్ ఇప్పుడు సమ్మర్ స్టఫ్ అంతా మ్యాక్సిమం ఒక 50% కంటే ఎక్కువ 70% సేల్లో కూడా ఉంటాయి. సో ఇంకొక లుక్ వేసి వద్దామని చెప్పి వెళ్తున్నాం. యాక్చువల్లీ అయితే రామ్ షాపింగ్ కోసమే అని చెప్పాలి. రామ్కి ప్యాంట్స్ ఏవో కావాలంట. సో దానికోసం అయితే వెళ్తున్నాము. అలాగే చిద్వికి కూడా ఏమన్నా చూద్దామని, లైక్ నెక్స్ట్ ఇయర్కి సరిపడా, నెక్స్ట్ ఇయర్ సమ్మర్లోకి వేసేకి సరిపడా ఇప్పుడు ఆఫర్లో చాలా మంచి ప్రైస్లో వస్తాయి కాబట్టి ఇప్పుడు తీసుకుంటే బెటర్, అందుకే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాం రోడ్డు క్రాస్ అవ్వడానికి. ఈ మాల్ వచ్చేసి మన ఇంటి దగ్గర నుంచి ఒక 2 స్టాప్స్ ఉంటుంది, అంటే జస్ట్ 10 మినిట్స్ పడుతుంది బస్లో. సో ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను ఈ మాల్, లైక్ జనవరిలో అనుకుంటాను, డిసెంబర్ ఎండింగ్లోనూ జనవరి 1st రోజు చూపించాను. కొట్టుకుంటుంది, బీ కేర్ఫుల్. ఆడపోయి కూర్చుంటున్నాడు. కూర్చో, ఎక్కకూడదు, దిగు, ఎక్కకూడదు, పైకి కూర్చునే ప్లేస్ అది. దిగు. I want to be a statue right here. Okay. Are you statue? Yeah. Ra, chal ra. Did you? Da. ఈ పిల్లల అల్లరి ఒక ఏజ్లో ఒకలాగా ఉంటుంది కదా. సో ఇది అన్నమాట మాల్, మెసనాట్ పోలీస్ మాల్. రైటో రాంగో నాకు తెలీదు, కొంచెం టఫ్గా ఉంది నేమ్ అది. ఇక్కడ వచ్చేసి టాప్ 10 యూనిక్లో మంచి మంచి బ్రాండెడ్ స్టోర్స్ అన్నీ ఉంటాయి ఈ మాల్లో అయితే. సో ఫస్ట్ అయితే టాప్ 10లో ఉన్నాడు రామ్. టాప్ 10కి వచ్చాము. ఇక్కడ ఈ ప్యాంట్స్ అవి చూస్తున్నాడు. ఇవేంటంటే లెంత్ లైక్ వీళ్ళు కొరియన్స్ కొంచెం పైకున్నా కూడా వేస్తారు జెంట్స్. సో రామ్కి అట్లా నచ్చదనమాట, కిందికి ఉండాలంట. ఇక్కడ మ్యాక్సిమం లెంత్ సరిపోవు, అన్నీ కొంచెం యాంకిల్ లెంత్ వరకే ఉంటాయి. అందుకని చెప్పి అవి తీసుకోలేదు, ప్యాంట్స్ కొంచెం పైకి ఉన్నాయని చెప్పి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ టీషర్ట్స్ చూడండి 3900 అంట. సేమ్ ఇవే టీషర్టే నేను లాస్ట్ టైం ఒకసారి హోమ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు చూపించాను. అక్కడ రామ్ ఒక్కొక్క టీషర్ట్ లైక్ 5900కి కొన్నారు. కానీ ఇప్పుడు చూడండి ఒక్కొక్క దాని మీద 2000 ఓన్స్ తగ్గించారు, 3900కి పెట్టారు. చాలా చీప్గా పెట్టారనమాట. సో ఇంకా చాలా లైక్ మన అదేంటి ఉమెన్స్వి కూడా టీషర్ట్స్ చాలా మంచి ఆఫర్లో ఉన్నాయి. సో నేను అవే తీసుకుందాం అన్నట్టు చూస్తున్నాను. ఇక్కడ చూస్తున్నాం కదా, ఉమెన్స్ టీషర్ట్ కూడా ప్లెయిన్ టీషర్ట్స్ సేమ్ ప్రైస్, లైక్ ఒక్కొక్కటి 3900 ఓన్స్ అనమాట. చాలా బాగుంటాయి ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి, లైక్ నైట్ డ్రెస్ లాగా యూజ్ చేయడానికి. ఇక్కడ నేను ఒక 4 టీషర్ట్స్ తీసుకున్నాను. ఇంటికి వెళ్ళాక చూపిస్తాను నేను ఏవి తీసుకున్నాను అనేది. ఈ టాప్ 10 పక్కనే యూనిక్లో ఉంటుంది. ఇంకా యూనిక్లోకి వచ్చాము. యూనిక్లోలో అయితే మనకి సంబంధించి పెద్దగా ఆఫర్స్ ఏం కనిపించలేదు నాకు. పిల్లలవి అయితే చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి, లైక్ టీషర్ట్స్, షార్ట్స్ అలాంటివి మంచి ఆఫర్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ షార్ట్స్ ఒక్కొక్కటి 5000. యూజువల్గా అయితే దీని ప్రైస్ 13,000 అనమాట. సో ఆల్మోస్ట్ మనకి 60% ఆఫ్లో వస్తున్నాయి. అట్లా షర్టు పైకి ఎత్తకూడదు కదా. నా స్కేట్ బోర్డింగ్ అన్నానా చూడు. యు లైక్ ఇట్? Yes, I like it. తీసుకుందాం అయితే. సో చిద్వికి అక్కడ షార్ట్స్, ఇంకా నేను ఒక జగ్గినది తీసుకున్నాను, తర్వాత చూపిస్తాను ఇంటికి వెళ్ళినాక.
తర్వాత కిందకి వెళ్తున్నాం ఏబీసీ మార్ట్లోకి. ఈ స్టోర్లో ఏంటంటే అన్ని బ్రాండెడ్ షూస్ చెప్పల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ఫిలా చెప్పల్స్ 10,000 ఓన్స్ అంట. చాలా మంచి ప్రైస్కే పెట్టారు. కాకపోతే అంతా వైట్ ఉన్నాయని చెప్పి నేను తీసుకోలేదు చిద్వి కోసం. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్కి సంబంధించిన చెప్పల్స్ బాయ్స్వి గర్ల్స్వి ఆఫర్లో పెట్టారు. ఎవరైనా కొరియాలో ఉన్న వాళ్ళు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు తీసుకున్నట్లయితే మనకి చాలా తక్కువ ప్రైస్కి మంచి బ్రాండెడ్ ఐటమ్ వస్తుందన్నమాట. ఇలాగా సీజన్ ఎండింగ్లో తీసుకున్నట్లయితే మనకి తక్కువ ప్రైస్కే మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ వస్తాయి. చిద్వీలేరా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్ని కూర్చుందాం పడు మనం కొంచెం డాడీ వచ్చే వరకు. మాస్క్ వేసుకోవాలా పబ్లిక్ ప్లేస్లో. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నావు? ఉండు వస్తున్నాను వదులు. ఫోటో ఓకే ఓకే. అందుకు పిలిచినావా? అసలు వీడిని చూసి ఈరోజు నేను షాక్ అయ్యాను. ఎందుకంటే వచ్చేటప్పుడు కూడా చూసాను కదా అక్కడ స్టాచ్యూలా నిలబడి ఫోటో తీయమన్నాడు. మరి ఇక్కడ అక్కడ నుంచి లాక్కొని వచ్చి మరి ఇక్కడ ఒక ఫోటో తీపించుకున్నాడు. మరి అది అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ తీయాలంట, చూపిస్తున్నాడు ఇక్కడ తీయమ్మా అని. సో చూడండి సెకండ్కి ఒక పోజ్ చేంజ్ చేస్తున్నాడు. అందుకే నాకు కొంచెం షాకింగ్గా అనిపించింది. యూజువల్గా అయితే నిలబడిరా ఒక ఫోటో తీస్తానంటే అస్సలు సపోర్ట్ చేయడు ఒక సెకండ్ కూడా. అందుకే కొంచెం అవాక్ అయ్యా అనమాట. మాస్క్ మంచిగా వేసుకో. సర్లే మాస్క్ మంచిగా వేసుకో. వెనక్కి పెడతావు తూగుతున్నాడు. నానా జారుతాయి చిద్వి, అవి జారుతాయి రా. కూర్చో ఊరికి. మాస్క్ వేసుకో మంచిగా. క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్నాడు ఇక్కడ. మా రామ్కి అయితే క్యాండీ క్రష్ పిచ్చి మామూలుగా లేదు, ఎప్పుడు ఆడుతూ ఉంటాడు. ఇక్కడ చూడండి చిద్వి ఎంత బుద్ధుల్లాగా కూర్చున్నాడు. ఇందాక అటు ఇటు ఎగిరి దుంకి. సో అందుకే నవ్వు వస్తుంది వాడు అలా కూర్చుండేసరికి. ఇక్కడ బయట ప్రశాంతంగా ఉంటే కాసేపు అలాగా అక్కడ కూర్చొని ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ టైం అయిందనమాట. సో ఇక్కడ డిన్నర్ కోసం గుంత పొంగనాలు చేద్దామని చెప్పి అదే పిండి అది కలుపుతున్నాను. చిద్వికి అయితే బాగా ఎక్కువ క్యారెట్ తురుము ఆనియన్స్ వేసి చేస్తానన్నమాట. సో వాడు అస్సలు కారం తినడనమాట. పచ్చిమిర్చి కొంచెం కారం ఉంటుంది కదా, ఇంక అందుకే ఒక్కటి కూడా వేయలేదు పచ్చిమిర్చి. ఇంకా వాడికి క్యారెట్ ఆనియన్స్ వేసాను. ఇంకా తర్వాత మాకైతే యాజ్ యూజువల్ ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర అది వేసి ఇంకా పొంగనాలకైతే రెడీ చేసుకుంటున్నా. మనకి ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి దోశ పిండి గిన ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుంటుందో కదా. సో పెద్దగా ఆలోచించే పని ఉండదు, ఏదో ఒకటి ఇలాగా పొంగనాలో లేదంటే పునుగులో వేసేసుకోవచ్చు. చిద్వికి గుంత పొంగనాలు అని చెప్తే తినడనమాట. సో ఏదో కొత్త పేరులాగా ఉందని నాకు వద్దంటాడు. అందుకే నేను క్యారెట్ ఇడ్లీ అని చెప్తాను, తినేస్తాడు. ఫస్ట్ వాడి కోసం వేసిచ్చేసి ఇంకా తర్వాత మా కోసం వేస్తున్నాను. సో ఇది ఇవాళ మా డిన్నర్. గుంత పొంగనాలు విత్ పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీ. పల్లీ చట్నీ ఆఫ్టర్నూన్ టొమాటో రైస్లోకి చేశాను, ఇంకా అదే ఉండే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? మేమైతే బాగున్నాము. ఐ హోప్ మీరందరూ కూడా సేఫ్గా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇంకా ఇవాళ సండే కదా, మీరందరూ మీ సండేని ఎలా ఎంజాయ్ చేశారు, లంచ్కి స్పెషల్స్ ఏం చేశారు ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. మేమైతే లంచ్కి టమాటో రైస్ తిన్నాము. సో ఇప్పుడు వచ్చేసి షాపింగ్కి వెళ్ళేసి వచ్చాము కదా, అండ్ డిన్నర్కి అయితే లైక్ గుంత పొంగనాలు చేసుకొని తిన్నామన్నమాట, చూసారు కదా. సో అది అండ్ సో ఇక్కడ కొరియాలో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరైనా ఇన్ కేస్ మీకు తెలియకుంటే మీకు లైక్ ఒక ఐడియా వస్తుందని చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వేర్ అంతా ఆల్మోస్ట్ లైక్ టీ షర్ట్స్ కానీ సమ్మర్ వేర్ అంతా పిల్లలవి కానీ మనవి కానీ జెంట్స్వి కానీ అన్ని ఆఫర్లు పెట్టేస్తారనమాట సమ్మర్ వేర్ అంతా. బికాజ్ ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ వింటర్ స్టార్ట్ అవబోతుంది కదా. సో అందుకని చెప్పి సమ్మర్ వేర్ అంతా ఆఫర్లో ఉంటుంది. ఒకవేళ మీకు అవి కొనే ప్లాన్ లో ఉంటే ఇప్పుడే కొనేసేయండి అనమాట. ఇప్పటి నుంచి ఇంకా ఒక 2-3 వీక్స్ వరకు పెడతారు. తర్వాత అన్ని చేంజ్ చేసి మరి వింటర్ పెట్టేస్తారు.
సో నేనైతే లైక్ ఫస్ట్ బస్ స్టాప్ లో వెయిట్ చేసినప్పుడు అక్కడ బస్ స్టాప్ దగ్గర ఒక షాప్ ఉండే, చూసారు కదా, ఆ షాప్ దగ్గర బయట 5000 అని పెట్టారు, లైక్ సీజన్ సేల్ అని పెట్టారు, సీజన్ ఆఫ్ సేల్ అని చెప్పి. సో అందుకని చెప్పి ఇది ఏంటో అంటే జస్ట్ నార్మల్ స్టోర్ అనమాట. అది షాప్ నేమ్ వచ్చేసి ఏదో ఇండి లేబుల్ అంట, ఇండి లేబుల్. సో అక్కడైతే ఒక స్కర్ట్ తీసుకున్నాను. సో ఇదనమాట స్కర్ట్, నాకు బాగా నచ్చింది. ఇది లైక్ క్వాలిటీ బాగుంది. యూజువల్ గా అయితే దీని ప్రైస్ కొంచెం బాగానే ఉంటుంది, లైక్ దీని ట్యాగ్ ఎక్కడో ఉంది. సో ఇదేంటంటే లైక్ లోపల కూడా మంచిగా సాటిన్ లైనింగ్ క్లాత్ వచ్చింది, పైన ఇలా ఉందన్నమాట. వైట్ అంటే ఫుల్ వైట్ కానీ కొంచెం క్రీమీ వైట్ అంటాం కదా అది. సో దీనిపైన వచ్చేసి ప్రింట్, ఇది వచ్చేసి ఎల్వెట్ ప్రింట్ ఉందన్నమాట. ఇలా అంటుంటే ఏం పోవట్లేదు. సో వెల్వెట్ది ఇలా ఉంది స్కర్ట్. ఇది ఒకటైతే తీసుకున్నాను. సో ఇప్పుడు ఎలాగో ఇంకా వింటర్ అంటే లైక్ ఒక సెప్టెంబర్ అంతా వేసుకోవచ్చు, తర్వాత ఇంకా అన్ని ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్స్ వేసుకోవాల్సిందే చలి కాబట్టి. ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు వేసుకోకుంటే ఇంట్లో అయినా వేసుకోవచ్చు అన్నట్టు అదొకటి తీసుకున్నాను. తర్వాత ఇంకా టాప్ 10లో అయితే ఒక 4 టీ-షర్ట్స్ తీసుకున్నాను. అన్ని చూసారు కదా ప్రైస్ ఇందాక వీడియోలో 3900 ఉన్నాయన్నమాట టీ-షర్ట్స్. లైక్ ఏంటంటే లాస్ట్ టైం సేమ్ టీ-షర్ట్స్ ఇలాంటివి లాస్ట్ టైం హోమ్లెస్కి వెళ్ళినప్పుడు నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా చాలా ఆఫర్స్ ఉన్నాయని చెప్పి. ఆ టీ-షర్ట్స్ అప్పుడు 5900 ఓన్స్కున్నాయి, ఇప్పుడు 3900 ఓన్స్కున్నాయి అనమాట. అంటే లైక్ 4000 కొరియన్ ఓన్స్కున్నాయి. ఈ టీ-షర్ట్స్ రామ్ తీసుకున్నప్పుడు అదే సేమ్ టీషర్ట్స్ ఇప్పుడు ఇంకా 2000 ఓన్స్ తగ్గించి పెట్టారనమాట. సో ఇప్పుడు తీసుకున్న బాండ్ అనిపించింది అలాగా. సో అప్పుడే తీసుకోకుండా ఉండాల్సిందనమాట. ఒక్కొక్క టీషర్ట్ మీద 2000 ఓన్స్ తగ్గింది, అంటే లైక్ 1000 ఓన్ ఈక్వల్స్ టు అప్రాక్సిమేట్లీ 60 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. సో ఈ టీషర్ట్స్ అయితే తీసుకున్నాను. సో ఇది సేమ్ రామ్ కూడా ఉంది ఇలాంటిది. ఇది యాక్చువల్లీ యూనిసెక్స్, 90 లాస్ట్ సైజ్ ఉంది ఇందులో. ఇంకా నాకు కొంచెం లూజే అవుతుంది టీషర్ట్, సర్లే ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను. అలాగే దీంతో బయటకు వెళ్ళినప్పుడైనా వేసుకోవచ్చు. ఈ టీషర్ట్ తోటి ఈ స్కర్ట్ లోకి ఇది వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. బట్ ఇది కొంచెం లూజే ఉంది, నాకు లూజ్ ఉన్నా కూడా కొంచెం బాగుంటుంది కదా లుక్ అనేది, అందుకు ఇది తీసుకున్నాను. సో ఇది ఒక టీషర్ట్ టాప్ 10లో తీసుకున్నాను. అండ్ ఇది ఒక టీషర్ట్, అన్ని ప్లెయిన్ టీషర్ట్సే, లైక్ ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి. నావన్నీ బాగా యూజ్ చేసి బాగా పోయినాయి అనమాట. మీరు చూస్తుంటారు నా వ్లాగ్స్ లో. అవి ఇండియాలో నేను ఎక్కడ అంటే బ్రాండ్ ఫ్యాక్టరీలో కొన్నాను టీషర్ట్స్, మంచిగానే వచ్చాయి. చాలా ఒక 2 ఇయర్స్ అయితే నేను అవి యూజ్ చేయబట్టి బాగున్నాయి. సో ఇంకా అవన్నీ పాతగా అయిపోయినాయి కదా, ఇంకా అందుకని చెప్పి కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకున్నాను. మంచి ఆఫర్లో వచ్చాయి కదా, లైక్ మంచిగా క్వాలిటీ కూడా బాగుంది. అన్ని ప్లెయిన్ టీషర్ట్స్ అనమాట, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుందాం అన్నట్టు. ఒక్కొక్కటి ఒక కలర్ తీసుకున్నాను. సో ఇది ఒకటి వచ్చేసి మస్టర్డ్, ఒకటి గ్రే, ఇంకొకటి ఈ గ్రీన్ అనమాట, ఏ గ్రీన్ ఇది. సో ఇది కొంచెం మెంతి పిండి కలర్ లాగుంది ఇది. సో అన్ని 90 సైజ్ తీసుకున్నాను. కొంచెం లూజ్ ఉన్నా కూడా యాక్చువల్లీ నాకు 85 అయినా సరిపోతుంది. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం లూజ్గా వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది కదా, సో అందుకే ఈ టీషర్ట్స్ అయితే తీసుకున్నాను. సో ఇదొకటే వీ నెక్, మిగతావి అన్ని రౌండ్ నెక్ అనమాట, మిగతా 2. సో ఇవన్నమాట నేను తీసుకున్నది. అలాగే యూనిక్లోలో ఏంటంటే ఈ ఒక జగ్గిన్ అనమాట ఇది. సో ఇది ఒక జగ్గిన్ అయితే తీసుకున్నాను. ఇది ఎంత జస్ట్ 3900 సేమ్. ఈ టీషర్ట్స్ వచ్చేసి టాప్ 10లో తీసుకున్నాను, 3900 ఓన్స్. ఇది వచ్చేసి యూనిక్లోలో తీసుకున్నాను. ఇది చూడండి, ఇది కూడా ప్రైస్ 3900 అనమాట. సో జగ్గిన్, సో 3900కి ఏమొస్తుంది అన్నట్టు తీసుకున్నాను. ఎలాగో వింటర్లో లైక్ బయటికి వెళ్ళినప్పుడు వేసుకోకపోయినా ఇంట్లో ఉన్నప్పుడు వింటర్లో వేసుకోవచ్చు, బాగా ఇంట్లో కూడా చల్లగానే అనిపిస్తుంది కాబట్టి. ఇంకా ఇది మంచిగా ఫుల్ స్ట్రెచ్ ఉంది. సో ఈ జగ్గిన్ అయితే తీసుకున్నాను, బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు అన్నట్టు. ఇది అయితే చాలా చీప్ ప్రైస్ అనమాట. చూడండి 3900 ఓన్స్. సో ఇవి నావైతే యాక్చువల్లీ వెళ్ళింది రామ్ ఈ ప్యాంట్స్ అన్ని బొక్కలు పడ్డాయి అనమాట. లైక్ ల్యాబ్ లో అది వర్క్ చేసినప్పుడు యాసిడ్ అది పడడం వల్ల జీన్స్ ప్యాంట్స్ అక్కడక్కడ డాట్స్ కెమికల్ అది పడి
కొంచెం పోయినాయన్నమాట. ప్యాంట్స్ తీసుకుందామని వెళ్ళామన్నమాట. ఏంటంటే లైక్ వీళ్ళు కొరియన్స్ అబ్బాయిలు కొంచెం యాంకిల్ లెంత్ వరకు వేస్తారు, రామ్ అట్లా వేయడు అనమాట. జీన్స్ ప్యాంట్సే వీళ్ళు పైకి వేస్తారనమాట. సో రామ్కి అయితే ఏం దొరకలేదు. వెళ్ళింది అయితే రామ్ షాపింగ్ కోసం, కానీ చేసింది అయితే నా షాపింగ్ అనమాట. సో అలా అవుతుంటుంది. అక్కడ వెనక అది కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఆయిల్. మరి మీరు ఏదో అనుకుంటారని చెప్తున్నాను. అదేంటంటే లైక్ కలోంజీ హెయిర్ ఆయిల్ అనమాట. సో అది మామూలుగా ఒక 2 వీక్స్ 10 days అవుతుంది చేసి పెట్టి. ఎవ్రీడే సన్లైట్ లో పెట్టాలన్నమాట. అందుకే అక్కడ పెట్టాను. ఇంకా ఒక 2-3 days సన్లైట్ లో పెడితే తర్వాత యూజ్ చేసుకోవచ్చు. నేను అంతా యూజ్ చేసిన తర్వాత నాకు ఒకవేళ మంచి రిజల్ట్ ఉంటే మీకు షేర్ చేద్దాం అన్నట్టు నేను ముందే ఏమి షేర్ చేయలేదు. సో అదే ఇక్కడ బాల్కనీ ఈ దేవుని రూమ్ లో ఉన్నానమాట. తర్వాత రోజు డైలీ బాల్కనీలో పెట్టి లోపల పెడుతుంటాను, అందుకే అక్కడ పెట్టాను. సో మరి మీరు ఏదో అనుకుంటారని చెప్తున్నాను అందుకే. యా, ఇది అనమాట షాపింగ్ నా వరకు అయితే. అండ్ దెన్ చిద్వీర్ అయితే షార్ట్స్ ఇవే యాక్చువల్లీ నెక్స్ట్ ఇయర్ కి సరిపోయే. ఇప్పుడు చెప్పాను కదా సమ్మర్ వేర్ అంతా ఇప్పుడు ఆఫర్ లో పెట్టేస్తారని. సో ఇది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కి యూజ్ అవుతాయి అన్నట్టు పెద్ద సైజ్ తీసుకున్నాము. సో 120 సైజ్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ కి యూజ్ అవుతాయి, నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో వేయడానికి అని. ఇంతకు ముందు అన్ని బాగా ఇంకా ఈ ఇయర్ కి సరిపోయినాయి, అవి నెక్స్ట్ కి సరిపోవు. నెక్స్ట్ ఇయర్ కి పిల్లలు బాగా తొందరగా పెద్దగా అయిపోతారు కదా. సో ఇలాగ దీని మీద స్కేట్ బోర్డ్ ప్రింట్ వచ్చింది. యూనిక్లోలో షార్ట్స్ అయితే బాగుంటాయి. సో ఈ ఒక 3 షార్ట్స్ అయితే చిద్వీకి తీసుకున్నాము. సో ఇవి కూడా అంతే 5000 ప్రైజ్. సో చూడండి యాక్చువల్గా అయితే వీటి ప్రైస్ అయితే 13,000. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒరిజినల్ ప్రైస్ అయితే 12,900. 13,000 ఉండేది మనకి చాలా తక్కువ, మంచి ఒక 70% సేల్ అలా వస్తుంది అనమాట. 70 to 60% సేల్లో 5,000 కొరియన్ వోన్స్ అనమాట. అంటే 300. బాగుంటాయి షార్ట్స్. చిద్వీకి ఎప్పుడు షార్ట్స్ మేము యూనిక్లోలో ఆర్ H&M లో తీసుకుంటాము. సో ఇదొకటి అండ్ ఇంకొకటి బ్లూ. సో ఇదొకటి చిద్వీకి అయితే 3 షార్ట్స్ యూనిక్లోలో తీసుకున్నాము అంతే. నాది చిద్వీ షాపింగ్ అయింది, కానీ రామ్ ప్యాంట్స్ కోసం వెళ్ళాము. ప్యాంట్స్ ఏం సెట్ కాలేదనమాట. ఉన్నాయి కానీ యాంకిల్ లెంత్ వరకే ఉన్నాయి, పొడవు హైట్ సరిపోవట్లేదు రామ్కి, ఇంక అందుకే ఏం తీసుకోలేదు. ఇదండి ఇవాళ మా షాపింగ్ బ్లాగ్ అయితే. ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒకసారి ఛానల్లో వీడియోస్ కొని చూడండి. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.